తెలంగాణ విద్యుత్ శాఖలో గత 4 రోజుల నుంచి కూడా తమ యొక్క విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆపరేటర్లను పర్మనెంట్ గా మమ్మల్ని గుర్తించాలంటూ కూడా గత 4 రోజుల నుంచి రాస్తారోకో నిర్వహిస్తున్నారు విద్యుత్ శాఖ సంబంధించిన సిబ్బంది. తెలంగాణ తెచ్చుకొని 12 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యుత్ శాఖ కార్మికులుగా ఉన్నటువంటి ఆపరేటర్లుగా గుర్తించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు గత ప్రభుత్వాలు కూడా తమ వైపు నుంచి చూడకపోవడము దురదృష్టకరం అంటూ ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం వారు చేసినటువంటి నిరాహార దీక్ష దగ్గర సమ్మె దగ్గర ఉన్నాం. ప్రస్తుతం కార్మికులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు పూర్తవుతుంది. మీ యొక్క డిమాండ్స్ ఏంది? ఎందుకు మీరు సమ్మె చేపడుతున్నారు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం ఏం చెప్తుంది? నా పేరు రాములు, 327 యూనియన్ మెంబర్ని. సార్, మేము గత 6 నెలల నుంచి మేము అనేక దఫాలుగా పోరాటాలు చేసినాము. మమ్మలను గత ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉన్న వాళ్ళను ఏదో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు తీసుకొచ్చి మా మీద రుద్ది ఆర్టిజన్ అనే పేరు పెట్టి మమ్మల్ని మా యొక్క జీవితాలను అంధకారంలోనికి నెట్టింది. మాకు చాలని జీతాలు పెట్టి మాతో ఎట్టి చాకరీ చేపిస్తున్నది. సార్, మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏమి అంటే మాకు ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలా, కానీ ఆ విధంగా కాకుండా ఈ యొక్క ఆర్టిజన్ కార్మిక నామకరణం చేసి మాతో వ్యక్తి చాకరీ చేయించుకుంటూ ఒకే సంస్థలో ఒకే రూల్ లేకుండా మాకు యొక్క ప్రత్యేకమైన రూల్స్ తీసుకొచ్చి మా మీద రుద్ది మా యొక్క శ్రమ దోపిడిని ఇటు ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కానీ మా శ్రమని దోచుకుంటున్నారు. కానీ మా శ్రమకు తగ్గ వేతనం కూడా ఇవ్వడం లేదు. కాబట్టి మేము దఫాలుగా అట్లా యాజమాన్యాన్ని కానీ ఇటు ప్రభుత్వానికి కానీ అనేక విధాలుగా మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కానీ స్పందించడం లేదు. ఆ విధంగా మేము మొన్న 26 తారీఖు నుంచి దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాము. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం చర్చలకు పిలవలేదు. అట్లా యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ చర్చలకు పిలవలేదు, మాతో మాట్లాడలేదు. మా యొక్క డిమాండ్స్ 2 సార్ మావి. ఒకటి, మమ్మల్ని ఆర్టిజన్ అనే పేరు తీసేసి మాకు రెగ్యులర్ ఎంప్లాయ్, ఒకే సంస్థలో ఒకే రూల్ ఉంది కనుక మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసే పని చేస్తున్నాము ఆర్టిజన్లో కూడా. కాబట్టి మాకు ఆ యొక్క రెగ్యులర్ ఎంప్లాయీలకు ఎటువంటి రూల్స్ ఉన్నాయో అవే మాకు అప్లై చేయమంటున్నాం సార్. లేదంటే మేము మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి మా హక్కులు సాధించే వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఆర్టిజన్ ప్రభుత్వము పాతకాల పద్ధతి తీసుకొచ్చి మీ మీద రుద్దడం వల్ల మీ యొక్క ఎంప్లాయీస్ లో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి నష్టం ఎలాంటి వాటితో దానివల్ల మీరు ఎలాంటి ఉపాధిని నష్టపోతున్నారు? మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎలాంటి నష్టపోతున్నారు? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో మేము ఆర్టిజన్లో గుర్తించబడ్డాం సార్. అంతకుముందు మేము అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తుంటే గత తెలంగాణ సాధన మూమెంట్లో ఆ రోజు కేసీఆర్ గారు కాంట్రాక్ట్ వ్యవస్థను ఒక పెన్నుపోటుతో మేము కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాము, అట్లెందుకు కాంట్రాక్ట్ సీఎం కూడా ఉండొచ్చు కదా, ఇలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థలు ఉండకూడదని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. అందులో భాగంగానే మేము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఆ రోజు సమ్మె చేసినాం. ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సమ్మెను గుర్తించి అదేవిధంగా కేసీఆర్ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండు. అందులో భాగంగానే మేము ఆర్టిజన్గా గుర్తించబడ్డాం. ఆ రోజు సుమారు 23,000 పైచిలకు మందిని రెగ్యులర్ చేశారు. ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ రెగ్యులర్ చేసింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అంతమందిని ఎలా రెగ్యులర్ చేస్తారని కొంతమంది కేసు వేయడం జరిగింది. అప్పుడు కేసు వేసినాక తర్వాత 2 సంవత్సరాలకు మళ్ళీ కోర్టు కేసు కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఒక సంస్థలో కార్మిక చట్టం ప్రకారము రెగ్యులర్గా చేయవచ్చు, కార్మిక సంస్థ ఆ యొక్క చట్టాల ప్రకారం ఒక సంస్థ రెగ్యులర్ చేసుకోవచ్చు అని కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. తర్వాత మన క్లియరెన్స్ అయినాక మాకు రెగ్యులర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చిన కోర్టు కేసు అనుకూలంగా ఏవైతే తీర్పుకు లోపడి ఏవైతే రెగ్యులర్ టెంపరీ ఆర్డర్ ఉన్నారో అవే మేము దాని ప్రకారంగానే మేము ఈరోజు కొనసాగుతున్నాం. ఆ రకంగా ఆ రెగ్యులర్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో మేము రెగ్యులర్ ఉద్యోగులుగా వచ్చే బెనిఫిట్స్, రెగ్యులర్ రూల్స్ వాళ్ళకి అన్వయించే ఏపీఎస్సీ రూల్స్ మాకు అన్వయించడం లేదు. మేము కోరుతున్నది ఒకటే, ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో
ఆ రోజు కేసీఆర్ ఏమైతే హామీ ఇచ్చిండ్రో అది అమలు చేయమని చెప్పినాం. ఆ రోజు యాజమాన్యం యొక్క తప్పుదోవ వల్ల, తప్పుడు చర్య వల్ల అటు ప్రభుత్వానికి మచ్చ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఆర్టిజన్ కార్మికుల్లో చీకటి కోణం కూడా నిండిపోయింది. దాని ఆ చీకటి తెరను తొలగించుకొని ఈరోజు ఆ రోజు ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో, గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో యాజమాన్యము దాన్ని అమలు చేయాలని మేము ఒక్కటే కోరుతున్నాం. సో ప్రధానంగా ఇంకా మరొకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రధానమైనటువంటి డిమాండ్స్ లో మీ యొక్క ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దీనిపైన ఎలాంటి రూపుదాల్చబోతుంది? మేము లెవెనాట్ 4 మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నేను ట్రాన్స్కో విభాగం మాది రాఘవేంద్ర గౌడ్ నా పేరు. అయితే ఈ యొక్క ఆర్టిజన్లపై చూపిస్తున్న మొండి వైఖరి ఏదైతే ఉందో యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ ఇచ్చిన మాట ప్రకారము, గతంలో బట్టి విక్రమార్క సార్ గారు ఇచ్చిన మాట ప్రకారం అది నిలబెట్టుకుంటే చాలా సంతోషంగా వ్యక్తం చేస్తాము. లేని ఏడల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆర్టిజన్లు ఇప్పటికే నష్టపోయారు. ఒకే సంవత్సరంలో 2 రూల్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎలాంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే ఆస్తి కానీ ఆ పంపకం కానీ ఏదైతే ఒక అన్నకిచ్చి తమకి ఏకపోవడం వల్ల అది ఎంత తీవ్రమైన మనోవేదన గురవుతారో ఈడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఒకటే సంవత్సరంలో 2 రూల్ అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఏదైతే ఉందో ఉద్యమం అనేది కంటిన్యూగా నడుస్తుందని పూర్తి మద్దతు లెవెనాట్ 4 తరఫున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి మేమైతే మద్దతు తెలుపుతున్నాము. ఇది ప్రధానంగా కూడా కనబడుతుంది. విద్యుత్ శాఖలో ప్రధానంగా ఉన్నటువంటి ఆర్టిజన్ పేరుతోటి ఒకే విద్యుత్ శాఖలో 2 విధానాలు ప్రపెడుతూ వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ కింద కార్మికుల ద్వారా శ్రమ దోపిడీ చేసుకుంటూ ప్రభుత్వము చేస్తున్నటువంటి మొండి వైఖరిని కూడా ప్రభుత్వం గుర్తించి వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం గిట్లా దీనిపైన ఇట్లా చిత్తశుద్ధి చూపించకపోతే రాబోయే రోజుల్లో కూడా చాలా దిగ్బంధనం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.